హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను హియర్. వీడేంటి పనసకాయలు చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? మా పనసకాయ అయితే మొగ్గడానికి స్మెల్ అయితే బాగా వస్తుంది. స్మెల్ వచ్చినప్పుడు గోతం ఎందుకు కడుతున్నాడు అని అనుకుంటున్నారా? గోతం అయితే కాయ మగ్గడానికి అయితే కాదు, కాయ కింద పడిపోకుండా ఉండడానికి అయితే గోతం కడుతున్నాను. ఇలా గోతం కట్టడం వల్ల కాయ అనేది కింద పడకుండా ఉంటుంది. కింద పడిందంటే కాయ మొత్తం నలిగిపోతుంది. అలాగే పనసకాయ స్మెల్ వచ్చాక ఆ కాయని చూస్తూ ఉండాలి. పగుళ్ళు అనేవి వచ్చేస్తాయి కాయ ముగ్గిపోయాక. మనం చూడకుండా అలా వదిలేస్తే ఆ కాయ పగుళ్ళు అనేది వచ్చేసి ఆటోమేటిక్గా కుళ్ళిపోతుంది. ఫైనల్గా అయితే కాయకి పగుళ్ళు అయితే వచ్చేసినాయి. పనసకాయని అయితే కోసేసాను. పనసకాయని ఎవరన్నా దొంగతనం చేస్తే పనసకాయ అనేది వాసనతో ఆ దొంగను పట్టించేస్తుంది. పనసకాయకి వచ్చే పాలు అనేవి మరకలు కూడా అవుతాయి. అలాంటప్పుడు మనం పాత బట్టలు వేసుకుని ఉంటే చాలా మంచిది. పనసకాయ కోసేటప్పుడు కోసే కత్తికి మన చేతులకి కన్ఫామ్గా నూనె రుద్దుకోవాలి. నూనె రుద్దుకుంటం వల్ల ఆ పాలు అనేవి అతుక్కోకుండా ఉంటాయి. ఫైనల్గా మా చెట్టు పనసకాయ అయితే కోసుకు తినేసాం. మనం పెట్టిన చెట్టుకి కాయ కాసి ఆ కాయ మనమే తింటే ఆ టేస్టే వేరు ఉంటుంది కదా. ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.